చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే. ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ మనందరం కూడా ఇలా మాట్లాడుకుంటున్నాం. మేబీ లాస్ట్ రైడ్ శ్రీశైలం రైడ్ తర్వాత మళ్ళీ నేను బ్లాగ్స్ అనేవి మన ఛానల్లో ఫస్ట్ టైం మనమైతే ఒక ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫోర్ట్ ఎక్కడ ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. అలానే నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి అనమాట. ఇంకా మనమైతే లేట్ చేయకుండా బైక్ ఎక్కి యాక్షన్ కెమెరాలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గాయ్స్, టుడే పెట్రోల్ వచ్చి 86.60 పైసా అయితే ఉంది. రైడ్ ఎక్కడికి ఏంటి అనేది అయితే చెప్తా. చాలామంది రాజులు పరిపాలించినటువంటి కింగ్డమ్ అన్నమాట, కోట. చలో. ఓకే గాయ్స్, కైసే హో వాట్సాప్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నౌ మనం ఇప్పుడైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. ఇంటి దగ్గర నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదే రోడ్లో వ్లాగ్ చేస్తూ ఇది నియర్ టు ఇది 4th వ్లాగ్ అనుకుంటా. నా ప్రీవియస్ అన్ని వ్లాగ్స్లో ఇదే రోడ్లో వ్లాగ్ చేశా. సో నేనైతే వ్లాగ్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో అయితే ఉన్నాం. ఆన్ ద వే హైదరాబాద్ హైవే అన్నమాట. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందంతా కూడా ఇబ్రహీంపట్నం సిటీ అన్నమాట. సిటీ అంటే సిటీనే, లైక్ చిన్న టౌన్ లాంటిది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే స్వర్ణ థియేటర్. రీసెంట్గా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఓకే, మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా కొండపల్లి ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయస్, చూసారు కదా, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర నుంచి అయితే ఒక 6 కిలోమీటర్స్ అయితే ఇదే హైవే మీద ట్రావెల్ చేయాలి. ఇది హైదరాబాద్ హైవే ఇది. సో ఈ హైవే మీద 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక యూటర్న్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కొండపల్లి కిల్లా 6 కిలోమీటర్స్ రైట్ సైడ్కి అయితే తిరగాలి. అంటే మనం ఇక్కడ యూటర్న్ అనేది అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్కి తీసుకోవాలి. కొండపల్లి కోట, కొండపల్లి హిల్ ఫోర్ట్. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒక 2. నోవా కాలేజ్ ఒకటి ఉంది, అలానే నిమ్రా కాలేజ్ ఒకటి ఉంది. దీని బ్యాక్ సైడ్ ఒక కాలేజ్ ఉంది, నోవా కాలేజ్. ఓకే గాయ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నిమ్రా కాలేజ్ అనమాట. ఇదే కాలేజ్లో మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అనమాట. నిమ్రా కాలేజ్, నోవా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా నా వ్లాగ్స్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కిందన ఒక లైక్ ఒకటి పడేయంటారా తమ్ముడు. మీరందరూ గుర్తున్నారు, నేను ఎవరిని మర్చిపోలా. మిస్ అవుతున్నా, చాలా మిస్ అవుతున్నా. మిస్సింగ్ యూ ఆల్. మన కొండపల్లి కోటను చేరుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి మనం వెళ్తున్న ఘాట్ రోడ్ అనమాట. 2 నడిచి వెళ్ళొచ్చు, అది కూడా కొండ వెనక సైడ్ నుంచి. కొండపల్లి ఊర్లోంచి దారి అనేది అయితే ఉంటుంది, ఆ దారి నుంచి అయితే నడుచుకొని రావచ్చు. బట్ ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలంటే వర్షాలు పడ్డాయి కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. అన్నా పైన ఓపెన్లోనే ఉందా అన్న? అంటే కోటలో పంపిస్తున్నారా? ఓకేనా, థ్యాంక్స్. ఓకే గాయ్స్, చూస్తున్నారు కదా, పైన అయితే అలౌ చేస్తున్నారు, ఫోర్ట్కి అయితే అలౌ చేస్తున్నారు. మనం ఇంకా లేట్ చేయకుండా కొండపల్లి కిల్లాకి వెళ్ళిపోదాం. అంతవరకు కూడా ఈ రోడ్స్ తర్వాత ఈ నేచర్ ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేయండి. మీ అందరి కోసం మంచి టైం ల్యాప్స్ అనమాట. ఎక్కడైతే బర్త్డే పార్టీ జరిగినట్టుంది ఇప్పుడే. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. రైట్ నౌ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు కొండపల్లి కిల్లాకి వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్గా చూడొచ్చు మీరు, ఇదంతా ఫారెస్ట్ అనమాట, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్.
కనిపిస్తున్న వే అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. చూడండి, మీరే చూడండి. can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొత్తం ప్యూర్ చిన్న నేరోగా ఉందన్నమాట రోడ్. అంటే ఆ కిందంతా అది ఒక పెద్ద లోయ. ఉన్నాయి వాటర్ ఫాల్స్. అదే అన్నారు, మనకి తెలియదు, అక్కడ ఐడియా లేదు. ఇందాక మేము ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆపున్నాయి. సో దానికో అరే బండిలో ఎలా ఉందిగా ముందు జస్ట్ చూడు, జస్ట్ వేగుందో లేదు చూడమ్మా. ఉన్నదమ్మా, ఇదిగో బళ్ళు వెళ్తున్నాయి కదా, 2 వీలర్ వెళ్ళిన దారిలో. ఓకే గాయస్, మనమైతే డేర్ చేసి లోపలికైతే ప్లాన్. ఓ మై గాడ్, ఫస్ట్ ఆన్ స్లిప్పరీ రోడ్. గాయస్ అందుకే తొందరపడకూడదు, ముందు దారి ఉందా లేదా చూసుకొని అయితే మనం వెళ్ళాలి. ఏదో అడ్వెంచర్ చేద్దామని వెళ్తే ఇలానే జరిగింది అనమాట. So alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, ఇక్కడ కింద ఈ బోల్ట్ ఉంది చూడు, close, ఈ లైట్ది. ఆ బోల్ట్ నా ఫ్యాంట్కి తగిలింది అసలు. paint the skies, all because of you. Dripping light. అయిపోయి అరే బాబరే, పోలీస్ బాబాయ్. You can make me move. Can make me move. Can make me move. You can make me move. Can make me. రోడ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా నేరోగా ఉన్నాయి. మనం డ్రైవ్ చేసేప్పుడు సడన్గా చిన్న టర్నింగ్స్ అనమాట. అవి ఎలా వస్తున్నాయంటే హెయిర్ పిన్ బెండ్స్, అసలు మనకి తెలియని కూడా తెలియట్లా. చూస్తే అది పెద్ద రౌండ్ సర్కిల్ టైప్ కటింగ్ అనమాట. ఆ టైప్ బెండ్స్ అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. ఇట్స్ 2 స్మాల్ రోడ్స్. ఓకే, కొండపల్లికి వెళ్ళాలంటే మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. బా, ఇదేంటిది, ఏదో సినిమాలో చూపించిన లొకేషన్లా ఉంది. భూతాల మర్రి చెట్టు. వావ్, సీ దట్ ఈస్ ద కొండపల్లి ఫోర్ట్. ఇదంతా పార్కింగ్ ఏరియానే, కార్స్ అయి పార్క్ చేశారు. మై గాడ్. ఓకే ఓకే ఓకే, ఆల్రెడీ ఒక అడ్వెంచర్ చేసాం. కోటలోకి వెళ్ళి ఇంకెన్ని అడ్వెంచర్స్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మొత్తం అంతా కూడా మట్టి అయిపోయింది. ఓకే రైట్. షిట్. అరే లియో బాబాయ్, మళ్ళీ తప్పదురా నీకు స్నానం. ఓకే, మనం అయితే ఇప్పుడు వచ్చేసాం కదా, ఇంకా లేట్ చేయకుండా ఫోర్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం ఎంట్రీ టికెట్ అనేది అయితే తీసుకోవాలి, కెమెరా గ్యాడ్జెట్స్ వాటికి. రీసెంట్గా దీన్ని మొత్తం డెవలప్ అయితే చేశారు. ఫోర్ట్లోకి అయితే వెళ్దాం. గాయ్స్, ఇదే మన కొండపల్లి ఫోర్ట్ అనమాట. ఈ ఫోర్ట్లో ఏంటంటే ఉన్నాయనేవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇదే మన కొండపల్లి ఫోర్ట్ మ్యాప్ అనమాట. సి
ఇదే మన కొండపల్లి ఫోర్ట్ బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. లేకపోయినా డ్రోన్ షాట్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే గైస్, చూసారు కదా, ఎవరు ప్రత్యేకంగా గైడ్స్ అయితే ఎవరు లేరు చెప్పడానికి. వెస్టర్న్ ఇండియా ఇన్ ద స్టేట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఫ్రమ్ కొండపల్లి కోటలో వినాయకుడు. వాళ్ళ ప్రదర్శనశాల గురించి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొండపల్లిలోని రాతి శిల్పాలు యుగ యుగాల మిశ్రమ సంస్కృతి, మతపరమైన విశ్వాసాలకి, పాలనా వ్యవస్థకి, నైపుణ్యానికి ప్రతిరూపాలైనవి అని చెప్పి వాటి గురించి మొత్తం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే క్రీస్తు శకం 14-16 శతాబ్దం రెడ్డి విజయనగర కుతుబ్ షా కాలానికి చెందినవి. ఈ శిల్పాల నైపుణ్యం ఎలా ఉందో ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాం. లెట్స్ సీ. కొండపల్లి కోట కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలో ఉన్న ఒక శిథిలమైన కోట. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరిచే ఉన్నారు. అలానే ఈ యొక్క కోట 14వ శతాబ్దంలో అయితే కట్టడం జరిగింది. దీన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసునూరి కమ్మరాజులు అన్నమాట. ఈ యొక్క కోట నిర్మాణానికి గ్రనైట్ రాళ్ళు మరియు సున్నాన్ని అయితే ఉపయోగించారు. ఇక్కడ జరిగినటువంటి యుద్ధాలు ముసునూరి కమ్మరాజులు మరియు కొండపల్లి కమ్మరాజులు, ఒరిస్సాకు చెందిన గజపతులు, కుతుబ్ షాహీ వంశం మరియు విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ సుల్తాన్లు, ఆంగ్లేయులు ఈ యొక్క కోట మీద అయితే యుద్ధం చేశారన్నమాట. కృష్ణా జిల్లాలో కొండపల్లి అనే ప్రధాన కొండ శ్రేణిలో విజయవాడ నగరానికి పశ్చిమాన ఈ కోట అయితే ఉంది. కొండ శ్రేణి సుమారు 24 కిలోమీటర్ల పొడవున నందిగామ, విజయవాడల మధ్య విస్తరించి ఉంది. ఈ కొండ శ్రేణిలో అటవీ ప్రాంతం పొనుకు అని పిలువబడే ఒక రకమైన చెక్క విరివిగా లభిస్తుంది. ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలను ఈ చెక్కతోనే తయారు చేస్తారు. కొండపల్లి కోట సమీపంలో కొండల చుట్టూ ఔషధ మొక్కలు, చెట్లు అనేకంగా లభిస్తాయి. ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తాన్లను పారద్రోలి ఈ దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షితంగా శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా ఈ యొక్క కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ్య కాలంలో పూర్తి అయింది. కాపయ్య ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. ముసునూరి, పెమ్మసాని, గుంటుపల్లి, అడప, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 300 ఏళ్ళు ఈ కోటని పరిపాలించారు. ఈ కమ్మ వంశానికి రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు. క్రీస్తు శకం 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత క్రీస్తు శకం 1370లో కొండవీడు రెడ్డి రాజవంశానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. ఒరిస్సా రాజు మరణం తర్వాత సింహాసనం కోసం అతడి కుమారులు హంవీరుడు, పురుషోత్తముడు యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో హంవీరుడు బహుమాని సుల్తాన్ సహాయం తీసుకొని సోదరుని ఓడించి 1472లో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ ఈ బేరసారాల్లో అతను కొండపల్లిని, రాజమండ్రిని బహుమని సుల్తాన్కు ఇచ్చాడు.
తదనంతరం పురుషోత్తముడు 1476లో హంసవీరుని ఓడించి ఒరిస్సా సింహాసనాన్ని ఆక్రమించాడు. 1476లో బహుమని రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కొండపల్లి వద్ద ఒక విప్లవం ప్రారంభమైంది. కొండపల్లి దండు తిరుగుబాటు చేసి కోటను హమర్ ఒరియా లేదా హమ్ వీరునికి అప్పగించింది. అలానే ఈ యొక్క కోట చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలు అయితే ఉన్నాయి. ప్రధాన ప్రవేశం ద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీని దర్గా దర్వాజా అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. దర్గా దర్వాజాలతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కూడా కొండకు మరొక చివరన ఉంది. ఇది జగ్గయ్యపేట గ్రామానికి దారిని ఇస్తుందన్నమాట. బలమైన కోట గోడలకు బురుజులు బుట్టలు ఉన్నాయి. దీనిలో 3 అంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం కూడా ఉంది. కొండ చుట్టూ కూడా శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఉంది. అలానే ఈ కోటలో దర్బార్ నిర్వహించే రాజ్మహల్ మరియు రాణి పరివారం నివాసం ఉండే రాణిమహల్ నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజల స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజకుటుంబీకులు మరో కొలను, గుంపుగా తరలి వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి వీలుగా రహదారులు నిర్మాణం ఇవన్నీ ఒకే కొండపైన ఉన్నాయి. కోటకు ఒక చివర తానీషా మహల్ ఉంది. ఇది 2 కోట్ల మధ్య ఒక శిఖరంపై ఉంది. ఈ ప్యాలెస్లో నేల అంతస్తులో చాలా గదులు, పై అంతస్తులో భారీ హాలు ఉన్నాయి. అదనంగా కోటలో ఇంకా అనేక భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది. ఒక ఊట నుండి దీనిలోకి నీళ్లు వస్తాయి. జలాశయంలో నీరు చల్లగా ఉంటుంది. దీనివలన జ్వరం వస్తుందని అంటారు. కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులు ఉన్నాయి. ఇవి వేసవిలో ఎండిపోతాయి. జలాశయానికి అవతల ఉన్న పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి గబ్బిలాల నివాసంగా ఉంది. కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారక్ ఇప్పటికీ కూడా ఉంది. ఇందులో 8 పెద్ద గదులు ఉన్నాయి. పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది. కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉందన్నమాట. అలానే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని ఉండుంటాం కొండపల్లి బొమ్మల కోసం. ఈ యొక్క కొండపల్లి కమ్మరాజుల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలను పుట్టినిల్లు తేలికైన పోనిక అనే చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తూనే ఉన్నాయి. అండ్ మన ఛానల్లో కూడా ఫస్ట్ ఒక ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరిగింది. అది కూడా మన విజయవాడలో ఉన్న కొండపల్లి ఫోర్ట్ అనమాట. విజయవాడ నుంచి అరౌండ్ ఒక 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది కొండపల్లి ఫోర్ట్. విజయవాడ వచ్చి దుర్గమ్మ టెంపుల్ దర్శనం అందరూ చేసుకుంటారు. ఎంత దూరం వస్తే నేచర్కి దగ్గరగా ఒక మంచి పురాతనమైన కోటనైతే చూడొచ్చు మీరు అందరూ కూడా. సో విజయవాడ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొండపల్లి ఫోర్ట్కి అయితే రండి. ఇంకా ఈ యొక్క కోట అందాలను అయితే చూద్దాం. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move.
గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది, మొత్తం అంతా కనిపిస్తుంది కదా అక్కడ. So alive, make it last forever. Stop in time. మనమైతే ఇప్పటి వరకు కోటను అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. Chemicals collide. కంప్లీట్లీ రెయిన్ఫాల్. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies. I'll be గాయస్ ఇప్పుడైతే మిమ్మల్ని అందరినీ కూడా రాయల్ ప్రిజన్ dripping lights జైల్లోకి వెళ్ళేసి వస్తాం సరదాగా. paint the skies. Only you can make me move. గబ్బిలాలు ఉంటాయి ఇప్పుడు లోపల. రండి బ్రో, అది కూడా వినిపిస్తాయి కదా సౌండ్స్. జైలు బ్రో. గాయ సారీ అనుకోవద్దు, ఇక్కడైతే లైటింగ్ లేదు కాబట్టి ఏం కనిపించట్లేదు, మీకే కదా నాకు కూడా అసలు ఏం కనిపించట్లేదు. ఎస్ బ్రో, ఇది జైళ్ళల్లో ఎందుకు భయపడ్డా? ఓకే బయటకైతే వెళ్ళిపో, బ్యాడ్ స్మెల్ వస్తుంది. బాబా బాబా guys, see the location. Oh my god, it's awesome. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping అంతా కూడా వర్షం పడుతుంది, కంప్లీట్ ఫుల్ రైన్ఫాల్ అన్నమాట. క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా పైన. lights of you. Dripping lights paint the skies. Only you. ఓకే గాయస్, నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కోటన్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ అడ్వెంచరస్గా ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. అలానే నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండే బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలానే మనం నెక్స్ట్ వ్లాగ్లో మరొక మంచి ప్లేస్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, సంతోష్, జై హింద్, బాయ్ బాయ్.